ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ సామాన్య విషయం కాదు. ఒక రీజనల్ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటూ 42 సంవత్సరాలు అనేది సామాన్య విషయం కాదు. అందుకే అక్కడ ఏం మూతాన్ని పెట్టారు ఇందిరాబాబు గారు. దీనికి ముఖ్యమైన కారణం అందరూ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎక్కడే కాదు, రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే తెలుగుదేశం కార్యకర్తల గురించి గట్టిగా మాట్లాడతారు. చాలా కమిటెడ్ అని చెప్పి ఇక్కడే కాదు బయట మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేసుకునేది, చర్చించుకునేది. దానికి నిదర్శనమే ఇన్ని సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవరోధాలు వచ్చినా కానీ అన్ని కూడా ఎదుర్కొని 20 సంవత్సరాల అధికారం ఉండడం అనేది దానికి. అయితే ఇందాక ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు కార్యకర్తల గురించి మాట్లాడారు. కార్యకర్తల గురించి మాట్లాడి ఇంకా చెయ్యాలి అనేది తప్పు, చేయాలని ఉన్నాం అందరూ కూడా. అయితే మీరు అందరూ గుర్తుంచుకోండి, మొన్న ఎలక్షన్ చూసాం. ఎలక్షన్ సమయంలో మీరు అంత కష్టపడ్డారు, అంత చేశారు, అంతా కూడా చూసాం. ఎంతో వాతావరణంలో దాదాపు నర్సరావుపేట కానీ, మాచంద కానీ, సత్తెనపల్లి కానీ ప్రతి దగ్గర కూడా ఎంతో వాతావరణంలో దాదాపు ఎలక్షన్ జరిగింది. అయినా కూడా బూతుల దగ్గర నుంచొని ఓట్లు వేయించారు, గెలిపించారు. ఇంత మెజారిటీ, భారీ మెజారిటీ వచ్చింది అంటే మీరు అందరూ కష్టపడితేనే వచ్చింటారు. అది ఎట్టి పరిస్థితులు కాదండి. కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో దానికి రాష్ట్ర ప్రజలు కూడా అంతే సహకరించారు. అది కూడా కాదండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా 92% సీట్లు గెలిచాము, ఇంత మెజార్టీతో గెలిచామంటే వారు కూడా కలిసి వచ్చారు. లేదు ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి వచ్చారు, గెలిపించారు. అది కూడా మనం మర్చిపోకూడదు. కార్యకర్తలు చేశారు, అలాగే జనం కూడా మేము ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఒకటే,